అలానే మనం కాపాడిండా లేదా పాండవులందరినీ రక్షించిండా? ఆఖరికి శ్రీకృష్ణ పరమాత్మ కొద్దిగా సంధిస్తే గాంధారి శాపానికి మాడి బూడిదైపోయేవాళ్ళు పాండవులు. కానీ ఆ శాపాన్ని ఆయనే ఒడిబట్టి బరాయించిండా లేదా? బరాయించి తన జీవితాన్ని నిర్జీవమైన ప్రదేశంలో ఆమె చెప్పిన గడియకి దాన్ని కూడా తొలగించగలడు. కానీ ప్రతి ఒక్క యొక్క మాటని సఫలం చేయాలనేది ఆయన ఉద్దేశం. అందుకోసం ఆమె యొక్క స్వీకరించడం జరిగింది. అందుకని లోకంలో ఏంటంటే మనం చేసినవి మనం ఖచ్చితంగా అనుభవిస్తాం. కాబట్టి నా ఉద్దేశం, నేను ఎక్కువగా ఈ ప్రాంతాల్లో నేను మీ అందరికీ తెలుసు, మా స్వామి గారు కోటియోగి గారి యొక్క శిష్యుడుగా, ఆయన యొక్క జ్ఞానాన్ని పుణికిపుచ్చుకొని ఆయన వారసుడుగా మంచి నడవడికతో నా జీవితం మొత్తం నేను చెప్పే మాటలన్నీ నా జీవితంలో ఉండాలా, నా బోధే నా జీవితంగా ఉండాలా, నా జీవితమే ఒక ఆదర్శంగా ఉండాలనేటువంటి విధానంలో లోకాలంతా బాగుండాలా, గ్రామాలన్నీ సస్యశ్యామలంగా ఉండాలా. ముఖ్యంగా నేను ఒక హైందవ మతంలో ఒక గొప్ప మన దేవాలయ వ్యవస్థ వీటన్నింటిని మనం రక్షించుకుంటూ మనం వాటిని ముందుకు తీసుకెళ్లాలా. మన వాళ్ళందరికీ కూడా మనకు భజనలు చేస్తాం, కానీ అందులో ఉన్నటువంటి అర్థం తెలియదు. ఆ మాటలు చెప్తాం, అందులో ఉన్నటువంటి తెలియట్లా. ఇవన్నీ తెలుసుకోవాలి. వ్యవస్థను కాపాడుకుంటా మనం ఈ రకంగా గ్రామంలో మంచిని ప్రచారం, మన ధర్మాన్ని మనం కాపాడుకుంటా మంచిని ప్రచారం చేసుకుంటా కుటుంబాలు ఇవన్నీ బాగుండటం కోసం మనం ఏ కొద్దిగా ఉపయోగపడ్డా కూడా ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దేహం ఉన్నన్నాళ్ళు కుటుంబాన్ని చేసాం. ఇప్పుడు 50 వయసు రాబోతుంది, చేయగలిగినంత చేస్తే ఎంతైనా పని ఉంటుంది. దానికేమో అది అందుకు పోతే ఏం లేదు. కానీ ఏం భగవంతుడు వాడికి కళ్ళు ఇచ్చిండు, కాళ్ళు ఇచ్చిండు. మనం ఏదో 4-5 తరగతులు చదువుకున్నాడు, మనం బతికితే మన పిల్లలు కేజీ నుంచి పీజీ దాకా చదివినాడు బ్రతకలేరా? వాళ్ళే బ్రతుకుతారు. అందుకని వాళ్ళ మార్గం వాళ్ళు చూసుకుంటారు. మనం ఈ దైవ మార్గంలో మనకి దైవానికి భక్తులకి ఒక వారధిగా మన జీవితం ఉండాలని చెప్పి నేను సంకల్పం చేసి అనేక గ్రామాలని ఎవరు పిలవాల్సిన పని లేకుండా కూడా ఆహ్వానం లేకపోయినా ఎక్కడ మన చిన్న దేవాలయాలున్నా, నలుగురు మనుషులున్నా వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళని మీరు చేస్తున్న పని మంచిది అని చెప్పి ఎంకరేజ్ చేస్తా ఆ విధానంలో మనం ముందుకు తీసుకెళ్లాలా, మన ధర్మాన్ని మనం రక్షించాలా, లోకాలన్నీ బాగుండాలని చెప్పి ఈ సంకల్పం చేసి, ఎందుకంటే అందరికీ తెలుసు నేను బాగుండాలయా, ఇది ఎవరికి తెలియదు, అందరికీ తెలిసింది. కానీ నేను బాగుండాలంటే లోకం అంతా బాగుండాలి. ఈరోజు లోకం మనకి భక్తి పెరిగింది, దేవాలయాలు అద్భుతంగా కట్టుకుంటాం, భజనలు పెరిగినాయి, బ్రహ్మాండంగా సేవా కార్యక్రమాలు పెరిగినాయి, ప్రసాదాలు వండుతున్నాం, సంవత్సరానికి ప్రతి గ్రామంలో 4-5 చోట్ల భోజనాలు పెడతాం. సంవత్సరానికి వచ్చేసరికి అద్భుతమైన కార్యక్రమాలు పెరిగినాయి. కానీ జ్ఞానం పెరగకపోవడం వల్ల, జ్ఞాన మార్గం దాన్ని భక్తికి జ్ఞానం అనేది అనుసంధానం లేకపోవడం వల్ల కర్మ భక్తిగా మారాలి, భక్తి జ్ఞానంగా మారాలి, జ్ఞానం మళ్ళీ సత్కర్మగా మారాలి. ఇది రింగు. ఈ రకంగా తిరిగే దాంట్లో తిరగలేకపోవడం వల్ల ఆడేసిన గొంగడు ఆడే ఉంటే ఎన్నాళ్ళు పోయినా మార్పులు రాకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఉపయోగం లేకుండా ఇప్పుడు బ్రతుకుతాం. ఎన్నాళ్ళు బ్రతికినా ఉపయోగం లేకపోతే ఏం ఉపయోగం లేదుగా. శ్రీకృష్ణ పరమాత్మ బతికింది కూడా 126 ఏళ్ళే. కానీ రాముడు 11,000 సంవత్సరాలు భూమండలాన్ని పాలించిండు. ఆయన యుగం వేరు, ఈయన యుగం వేరు. ఆయన పద్ధతులు వేరు, ఈయన పద్ధతులు వేరు. రాముడికి తప్పులు ఒప్పులు ఉన్నాయి, కానీ కృష్ణుడికి తప్పులు ఒప్పులు లేవు. ఆ సందర్భం చేయడం దానికి అప్పచెప్పడం ఆయన పని. అందుకని అంత గొప్ప తత్వవేత్తగా ఏదో మా కులానికి చెందినోడు, మాకు చెందినోడు కాదు. ఇందాక మొదట్లో చెప్పుకున్నట్టుగా ధర్మపక్షం కృష్ణుడు అంటే. ధర్మం అనేది ఆయన ధర్మం కోసం మాత్రమే జీవించిన వాడు. అందుకని మన అదృష్టం ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ యొక్క జ్ఞానం అనేది, ఈ యొక్క రకమైనటువంటి జ్ఞానామృతం ఎక్కడా అందలేదు. మనకు ఋషి పరంపర బ్రహ్మతో మొదలైందంట. మనకి ఈ తత్వం అంతా బ్రహ్మ యొక్క మహతః మొదలయ్యి, అందుకే మనం ఇందాక మొట్టమొదటి శ్లోకం నమో బ్రహ్మాదిభ్యో అని మనం శ్లోకం మొదలు పెట్టుకుంటాం. సర్వము బ్రహ్మతో మొదలయ్యి బ్రహ్మ నుంచి ఋషి పరంపర మనకు అనేక రకాలుగా ఈరోజు మన దాకా అందగలిగిందంటే మహాత్ములు ఎంతమంది జీవితాలు అందులో దారపోసి ఉంటారో చూడండి. ఆ యొక్క ఇచ్చిన సంపదకి మనం అందరం వారసులు కావాలి. దీని కులాలతో పని లేదు, మన మతంతో పని లేదు. ఎందుకంటే అసలు అది మతమే కాదు. మంది సత్య మార్గం, ధర్మాచరణ, జ్ఞాన మార్గం. మనంతా కూడా భావము, జీవన విధానమే మన మార్గం. కానీ మనకు మతం అంటే ఇది ఎవరు ఒకరి చేత కృష్ణుడి చేత స్థాపించబడిందా, ఇది హిందూ మతం అంటానికి. మనది మతం కాదు. అందుకని మన మార్గం అనేది సత్య మార్గం, ఆత్మ జ్ఞానం. ఆ ద్వారా మానవుడు ఉద్ధరింపబడాలంటే మనకు 2 రకాలుగా మానవుని యొక్క జన్మ సాఫల్యం కావాలంటే మనకు రామాయణం, రాముడు ఆదర్శంగా ఎట్లా, ఎందుకంటే కుటుంబ విలువలతో ఎలా జీవించాలి, అన్నదమ్ముళ్ళు ఎలా ఉండాలి, ఆపదొచ్చినప్పుడు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఇవన్నీ మనకు రామాయణం చక్కగా నేర్పుతా ఉన్నది. అట్లాగే మానవ జన్మ పరిపూర్ణతను సాధించాలంటే శ్రీకృష్ణ పరమాత్మ మార్గాన్ని మనం అనుసరించాలి. అందుకని వీళ్ళిద్దరూ మనకి 2 కళ్ళు లాంటి వాడు, కృష్ణుడు రాముడు.
ఈ యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మనం చేయండి. రేపు సోమవారం కార్యక్రమం ఉన్నది. ఇక్కడ మీరు కూడా సరే దీనికి ఎప్పుడు జరిగే ఆచారాలు ఉంటే ఆ ప్రకారం మీరు చేసుకోండి. కార్యక్రమాలు దేవాలయం చూస్తే చాలా కడుపు నిండినట్టుగా, ఎందుకంటే నేను విధానం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎంత బాగా చేశారు, బాగుంది. ఇన్నెళ్ళు అసలు దేవాలయాలు, ఎందుకంటే ఊరు పెద్దది, చాలా పురాతనమైన దేవాలయాలు, శివాలయం ఉంది. ఎందుకు చూస్తే స్వామిని మైమరిచిపోద్ది మనసంతా, ఎంత గొప్పగా ఉంటుంది. అన్ని దేవాలయాలు, ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఎంతో గొప్ప సంపద ఉన్నది, జ్ఞాన సంపద. దీనికి తగ్గట్టు చెడు కూడా ఉన్నది. అలా పరిస్థితి ఏంటంటే, అందుకే బుద్ధుడు చెప్పిన మాటలు, బుద్ధుడు ఎంత గొప్పగా చెప్పాడో, ఆయన జీవిత సారం అంతా 3 శ్లోకాల్లోనే చెప్పాడు. ఒకటి, బుద్ధం చరణం గచ్చామి, ధర్మం చరణం గచ్చామి, సంఘం చరణం గచ్చామి. బుద్ధం అంటే సత్యాన్ని తెలుసుకో, ధర్మంగా జీవించు. సంఘం అంటే ఎప్పుడు సంఘం అందరూ బాగుండేటట్టు చేయాలి. చేయలేదనుకోండి, ఇప్పుడు మన పిల్ల బయటికి పోతుంది, ఇతర పిల్లల్లో తిరుగుతుంది. వాడికి ఏ అలవాట్లు ఉన్నాయి, ఇతనికి ఏ అలవాట్లు. మన భార్య ఇతరులతో కలిసి వెళ్ళింది, వాళ్ళందరూ ఎలా ఉంటే ఏమంతే ఉంది. మన నాన్న బయటికి పోతాడు, ఏదో ముసలాళ్ళ దగ్గర కూర్చుంటే ఆ ముచ్చట వాళ్ళు ఏం చెప్పాడు ఈయనండి. అందుకని బుద్ధుడు మొట్టమొదటి ఏంటంటే, ఈ యొక్క సంఘం అనేది బాగుండాలయ్యా. నీ కుటుంబం ఎట్లా ఉంటుందో సంఘం కోసం కూడా, అందుకే మీరు సంఘం కోసం కూడా పనిచేయాలి. సంఘం అంటే సమాజం. ఈ దేవాలయ వ్యవస్థ బాగుండటం వల్ల ఎంతమందిని కూర్చున్నాం హాయిగా. అదే దేవాలయంలో ఎక్కడ కూర్చుంటాం. దేవాలయం అనేది మనకి సంస్కారాలు నేర్పింది. దేవాలయానికి వస్తే ఇట్లా ఉండాలి, ఇట్లా నడుచుకోవాలి అని చెప్పింది. ఇక్కడ భజన చేసి ఇంటికి పోయిన తర్వాత ఏదైనా అంతా వాళ్ళు భార్యాభర్తలు హత్తుకున్నాను పక్కింటాను, ఇప్పుడు దాకా గుడికి పోయేసినావుగా అమ్మ, ఇంతలో తగాదు పెట్టుకుంటాం అంటాడు. అంటే అర్థమైంది, గుడికి పోయేవాడు ఇలా ఉండకూడదు. గుడికి పోయేవాడు ఐకమత్యంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. దీనికి ధనంతో పని లేదు. ప్రేమను పంచడానికి ధనంతో పని ఏముంది అని చెప్పి మనకు మహాత్ములు ఎన్నో రకాలుగా మనకి బోధలు అందించడం జరిగింది. వీటన్నింటిని ఆచారాలు, పండుగలు కూడా అన్నీ మూఢత్వంతో దురాచార విధానంలో పోతున్నాయి. ఎంతున్నా అవన్నీ కూడా సదాచారంలోకి, మంచి విధానంలోకి రావాలి. పోటీతత్వాలు ఇవి లేకుండా ఇట్లా మనం చేసుకోగలిగితే ఆలయాలు అభివృద్ధి చేసుకోండి. సమాజం బాగుండాలంటే మనం అందరం కృషి చేయాలి. మంచి చెడు స్పష్టత తెలుసుకోవాలి. వీలైతే 4 కార్యక్రమాలు పెట్టుకుంటే మీ అందరికీ గురు పరంపర మీకు తెలియదు కాదు. వాస్తవం నాకంటే మీరు అందరూ పెద్దోళ్ళు, మీ అందరూ ఎంతోమంది గురువులతో పరిచయాలు ఉన్నాయి. ఎన్నో కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మనం ఇలా మన పిల్లల కోసం, మా పిల్లలు బాగుండాలని చెప్పి మన జీవిత పర్యంతం కష్టపడతా ఉంటాం. కానీ సమాజం బాగలేదు, పిల్లలు ఎక్కడ బాగుంటారు చెప్పండి. ఇలా కొంతమంది చూసి పిల్లలు ప్రేమించారు, చెడిపోయారంటే ఏం చేయాలి? కాలేజీలు మొత్తం అయ్యే జరుగుతుంది. మన పిల్లలు చదివిన ఆడేమో, ఇతరుల పిల్లలు చదివిన, అక్కడ వాతావరణమే అది ఉన్నది. నువ్వేం చేస్తుంది? గుడికి వచ్చాను అందరూ చక్కగా చూడండి, ఎవరికి పాడాలని కూడా అనిపి ఇట్లా వాస్తవాన్ని ఎంత ఏకాగ్రత ఉన్న మనుషులందరూ. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఆయన పరిధిలోకి వెళ్ళిపోయింది. ఈయన ద్వారా మొత్తం కదలికలంతా కదిలేసరికి మొత్తం మమేకమై ఇప్పుడు ఒకటిగానే మనం అందరం. అందుకనే వాతావరణం అనేది అంత గొప్పది. అందుకనే విష్ణు సహస్రనామాలో కాలహ అంటే కాలం అనేది కాలస్వరూపం, అంత దైవ స్వరూపం అయి ఉన్నదయ్యా. కాలం అనేది అంత నడుపుతూ ఉన్నది. అందుకని ఆ కాలంతో పాటు మనం దాన్ని గుర్తించి దానికి తగ్గట్టుగా మనందరం మంచి సమాజం కోసం చేయాలి. చేసుకుంటే సృష్టిలో మంచి చెడు 2 ఉన్నాయి. మంచి చెడు లేనిది ఒకటి ఉంది. మంచి చెడుల్లో భాగంగా మంచిలో వచ్చిన వాడే కృష్ణుడు. ఏ దేవుళ్ళందరూ మంచికి గుర్తు, రాక్షసులందరూ చెడుకు గుర్తు. మంచికి చెడుకి ఆధారమైనది దైవం, పరమాత్మ, ఆత్మ. ఏదైనా దానికి పేరు పెట్టండి భగవంతుడు. కానీ ఈ దేవుళ్ళందరూ కూడా నామ రూప గుణాలతో తల్లిదండ్రుల కలయిక చేత ఆయా కాలాలలో, ఆయా దేశాలలో జన్మించినటువంటి వాళ్ళు దేవుళ్ళు. అందుకే మనకి హిందూ మతంలో ఇంతమంది దేవుళ్ళు ఎందుకయ్యా అంటే, ఎక్కడ కాలంలో గాడి తప్పిద్దు ధర్మం, అప్పుడు ఏ ఒక మహాత్ముడు వచ్చి ఆ జీవితాలని సరిచేస్తే వాళ్ళందరినీ మనం దేవుడుగా పెట్టుకున్నాం. రెండోది ఏంటంటే, మానవుడికి మేలు చేసే ప్రతిదాన్ని దేవుడుగా మలుచుకున్నాం. మనకు వేప చెట్టు మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. దాంట్లో పుల్ల ఉన్నది, రసం ఉన్నది, ఆకు ఉన్నది, ప్రతిదీ మానవుడికి ఉపయోగపడుతుంది. అందుకే అమ్మ లక్ష్మీదేవి స్వరూపం అయ్యా. రావి చెట్టు ఉన్నది, ఎంతో ఉపయోగపడుతుంది, అది అందుకే విష్ణు స్వరూపం. ఇట్లా పుట్ట గొట్ట అంది ఇది అని లేదు, మొత్తం మానవుని ఉద్ధరించడానికే ఉన్నాయి. అందుకని ఇవన్నీ కూడా మనం దేవుడుగా భావించి, హిందూ అందని అని చెప్పి ప్రహ్లాదుడు చెప్పినట్టుగా అన్నిట్లలో దైవాన్ని చూడగలిగే అటువంటి తత్వం మన హైందవ తత్వం, భారతీయ తత్వం. ఈ తత్వం ప్రపంచంలో గొప్ప తత్వంగా ప్రపంచం అంతా ఇప్పుడు మన వైపు చూస్తుంది. మొన్నటిదాకా మన మీద అనేక రకమైన దాడులు చేసిన ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ ఆ తత్వం, వాళ్ళ జీవన విధానం బాగున్నదయ్యా, అట్లా మనం కూడా నడుచుకోవాలని చెప్పి ఈరోజు మన సాంప్రదాయాలను ఆహ్వానిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మనకు దేవాలయాలు కడుతున్నారు. మొన్న అమెరికాలో 250 ఎకరాల్లో
విష్ణుమూర్తి దేవాలయం అద్భుతమైనది కట్టారు. తర్వాత దుబాయ్లో మొన్న ఒక 37 ఎకరాలు 40 ఎకరాల్లోనూ ఒక అద్భుతమైన దేవాలయాలు కట్టారు. ఇవి గొప్ప గొప్పగా జరుగుతుంది. ఎందుకంటే సాంప్రదాయం మనకు తెలియకుండానే మన జీవన విధానమే అంత గొప్పగా ఉన్నది. మన జీవన విధానంలోనే అది ఐకమత్యం అనేది ఇంక్లూడ్ అయ్యింది. మనం అందుకే ఏ దేవాలయానికైనా మనకు దేవుడు అంటే చాలు, మనకు కావాల్సిన దేవుడు అంటే చాలు. ఏ దేవుడైనా మనకి ఇస్తాడు. మనం నీ దేవుడు వేరు, నేను వేరు, నువ్వు వేరు అని మనం అనం. ఎందుకంటే మన జీవన విధానంలోనే దేవుడు ఏ దేవుడైతే ఏమైనా దేవుడు అంటే మంచిగా అన్నట్టుగా మనం ఆలోచిస్తాం. అందుకు కాబట్టి మనం అట్లా తీసుకుంటాం. కాబట్టి మనం ఆ రకంగా మనం తీసుకెళ్ళాలి. జనం కూడా బాగా వచ్చారు. మంచి దేవాలయం. కారణం ఏంటంటే నేను ఇందులోకి వచ్చి నేను దగ్గర 2003 అంటే 22 సంవత్సరాలు ఇందులోకి రావడం జరిగింది. మొట్టమొదటి ఆశ్రమానికి వెళ్ళి స్వామిగారి ముఖం చూడగానే ఎందుకో నాలో ఉన్నటువంటి మంచి భావాలన్నీ మేల్కొలుపు జరిగి ఆయన ముఖం ఆ వర్షస్సు, ఆయన జీవితంలో ఉన్న త్యాగం, ఆయన ముఖంలో ఉన్న జ్ఞాన తేజస్సు దాని పట్ల ఆకర్షితున్నాయి. ఆ విధానంతో ఆయనతో నాకు సహచర్యం ఏర్పడింది. ఆ తర్వాత నేను మా మిత్రుడు లేదంటే మీ అందరికీ తెలుసు, మేమిద్దరం కలిసి ఆ ప్రయాణంలో ముందుకు సాగిపోతా ఇక బ్రహ్మాండంగా ఈ గ్రంథాలన్నీ మన సాంప్రదాయం అంతా ఏమిటి అనే దాని మీద మనం అన్వేషణ చేస్తూ ఉంటే అందులో భగవద్గీతని చదవంగా నాకు ఒక 2 సంవత్సరాలు అందులో మొక్క అర్థం కాదు. చదవంగా అర్థమయ్యే కొంది ఇట్లాంటి మహాత్ముడికి మనం అందరికి పరిచయం చేయాలని చెప్పి ఈ చుట్టుపక్కల కర్రాలపాడు దేవాలయాలు లేని చోట మా గ్రామంలో కృష్ణ దేవాలయం లేదు, చేయాలని చెప్పి నేను కృష్ణాష్టమి మొదలుపెట్టాం. సరే అది కొద్దిగా ఎక్కువ తక్కువ కానీ మొత్తం మీద ఇప్పుడు రేపు 17వ వార్షికోత్సవంగా నేను ఆ కార్యక్రమాన్ని స్వతహా చేస్తాను. బుద్ధ పౌర్ణం ఒకటి, మరి వివేకానంద జయంతి, ఆంజనేయ స్వామి జయంతి, ఇట్లా మన ఆధ్యాత్మిక జీవన విధానానికి సంబంధించిన కొన్ని వాళ్ళతో పాటు ఇవే మా మహాత్ములు ఇక కొంతమంది పుట్టినరోజులు అట్లాంటివి మనం సత్యసాయి పుట్టినరోజు అని, సాయిబాబా పుట్టినరోజు, వివేకానంది, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి వీళ్ళందరితో కూడా మనం పరిచయాలన్నమాట మానసికంగా బుక్స్ పరంగా. అందుకని ఆ సంపదనంతా పుచ్చుకొని మనం చేసుకుంటున్నాం. కాబట్టి రేపు మేము ఆ కార్యక్రమం అక్కడ మనం బాగా పెద్ద ఎత్తున చేద్దామని అనుకున్నప్పటికీ ఆ వాతావరణానికి తగ్గట్టుగా ఆ కార్యక్రమాన్ని మనం నెరవేరుస్తున్నాం. ఇక్కడ ఈ గ్రామంలో కూడా ఎక్కడోళ్ళు అక్కడ కార్యక్రమాలను బాగా చేసుకోవాలి, ఐకమత్యంతో చేసుకోవాలి. సరే ఇందులో చాలా రకాల మనకి, ఎందుకంటే మన పండుగలకు ఒక పద్ధతి లేదు, ఇట్టనే ఉండాలని లేదు. మనకు రకరకాల పద్ధతులు ఉంటాయి. కూర్చొని భజన చేయొచ్చు, బయట చిందులు వేయొచ్చు. మనకు అమ్మవారి భక్తి ఉంటుంది, అయ్యవారి సాత్విక భక్తి ఉంటుంది, రాజసిక భక్తి ఉంటుంది, తామసిక భక్తి ఉంటుంది. ఏ భక్తి ద్వారానైనా గుట్టి కొట్టి ఎగరొచ్చు. వాస్తవానికి ఆ గుట్టికి కృష్ణుడికి సంబంధం ఏముంది? లేదు. కృష్ణుడు వాస్తవానికి పెద్ద పెద్ద సంస్థలు కృష్ణుడి పేరు మీద పెట్టిన సంస్థలే వాళ్ళు హరే కృష్ణ హరే రామ అంటూ తత్వంలో అంటే భక్తిలో లీలమైపోతున్నారు. కానీ కృష్ణతత్వాన్ని మనకు కృష్ణుడు, గీతా కృష్ణుడు చాలా ప్రధానమైనది. అంటే భగవద్గీతను బోధించిన కృష్ణుడు అసలు వ్యక్తిగత జీవితం తీసుకుంటే ఆయన జీవితం మనకు అర్థం కాదు. ఎందుకంటే ఆయన జీవితంలో అన్నీ సగం తప్పులు సగం ఒప్పులు అంతా కలగాపులకంగా ఉంటుంది జీవితం అంతా. ఎందుకంటే ఏది ఆ సందర్భంలో ఇప్పుడు ధర్మం కదా అనుకుంటే పాండవులు ధర్మం కదా బాగా, ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ధర్మం కాదు, ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు చేసి సంపు అంట మనకు తప్పు అనిపిస్తుంది. కానీ ఆ ధనాంతరాలు ఆయనకే తెలుసు. ఆయన ఉద్దేశం ఏమిటంటే అధర్మం పెరుగుతూ ఉంటే అధర్మాన్ని అనసాలంటే అధర్మం ద్వారానే చేయాలి. అసత్యం అనే దాన్ని పెరుగుతుంటే అసత్యం ద్వారా సత్యాన్ని బోధించాలి, అధర్మం ద్వారా ధర్మాన్ని స్థాపించాలి, ఇట్లా అవినీతి ద్వారా నీతిని సంరక్షించాలి. అది ఆయన ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశం మనకు అర్థం కావడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకంటే అట్లాంటి మార్పులు చేయాలని చెప్పి మనం మొదలుపెట్టుకొని కార్యక్రమాలు చేసుకోవడం శ్రీకృష్ణుడు లాంటి పురుషోత్తముడు మన గ్రంథాల్లో కూడా ఈయనే విష్ణు అవతారాల్లో పరిపూర్ణ అవతారం అని చెప్పి మనకు చెప్పుకోవడం జరిగింది. అందుకని మహాత్ముడితో పరిచయం ఏర్పడటం నా జీవితం చాలా బాగుంది. నాకు మన స్వామిగారు ఎంత గురువో శ్రీకృష్ణుడు అసలు నాకు అంతరంగ గురువుగా ఎప్పుడు కొనసాగుతా, ఆయనతో నిత్యం కలిసి కృష్ణార్జునులాగా నా ప్రయాణం అంతా సాగుతూ ఉంటుంది. నేను అంత ఆరాధ్యన భావనతో ఆయన ఆరాధిస్తా. అందుకని ఇవాళ ఎందుకో నాకు రేపు కృష్ణాష్టమి కదా అని ఆలోచిస్తుంటే గుర్తొచ్చింది. ఇక్కడ స్వామి బాగున్నాడు కదా, మనవాళ్ళు ఎటు నాకు బుధవారమే. నేను తీసుకున్న ఉద్దేశం ఏంటంటే మనం ప్రత్యేకించి పిలవపోయినా ఆ రోజు ఏదో ఒక వారం ఉంటుంది, భజన ఉంటుంది, మైక్ ఉంటుంది, జనాలు ఉంటారు. ఇంకా మనకు ప్రత్యేకించి ఏముంది, అందరూ మనవాళ్ళేగా, మన స్వామి మన జనమేగా అనే ఉద్దేశంతో నేను మన సత్యనారాయణ గారికి ఫోన్ చేస్తే రా స్వామి ఏం కాదన్న, సరేనని చెప్పి మన వాళ్ళకి ఒకరిద్దరికి చెప్పాం. వచ్చిన చక్కగా అందరూ వచ్చారు, బాగా కార్యక్రమం జరిగింది. మరి ఓం తత్సత్ ఓం శ్రీకృష్ణ. సమయం ఎంత అయిందో